ఏం భాగ్యమయ్యా నీది. ఈ కాశీ విశ్వేశ్వరుణ్ణి ప్రతిరోజు నీ పూజతోనే మేల్కొల్పుతున్నావు. ఈ ఆలయ పూజారిగా నీకంటే ముందు రావాలని రోజు ప్రయత్నిస్తున్నాను. కాని ఒక్కరోజు కూడా ఆ అవకాశమే నువ్వు నాకు ఇవ్వడం లేదు. బహుశా ఈ జన్మక జరగదేమో. సరే, లోపలికి రా. ఓం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భూతేశ కరుణాకర శంకర హరశంకర మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవతే నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం జ్వాలాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం నీలకంఠాయ నమః. నువ్వెవరివో, ఎక్కడి నుంచి ఈ కాశీకి వచ్చావో ఎవ్వరికీ తెలియదు. కాని ఈ విశ్వేశ్వరుడికి రోజు మొదటి అర్చన నీదే జరుగుతోంది. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందయ్యా. నువ్వెప్పుడూ వినటమే గాని నాకు జవాబు చెప్పవుగా. కాశీనాథుని అనుగ్రహం నీకుంటుంది. వెళ్ళిరా. అంజలి 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 अंजलि रो रो मत अंजलि रो मत. चलिए कोई बात नहीं, पापा आ गए ना, चलो रो मत, मम्मी के पास जाएंगे. चलो अंजलि. స్వాతి వచ్చాం. ఏంట్రా థియేటర్ దగ్గర సీన్ అంటే సింపుల్ గా చెప్పరా. అదిగో బాస్ సినిమా కదా, ఎప్పట్లాగే హౌస్ఫుల్ బోర్డ్, ఎప్పట్లాగే జనాలు టికెట్ల కోసం కొట్టుకుసేస్తున్నారు. పైసది ఎప్పట్లాగే నర్సింగ్ గార్డ్ బ్యాచ్ కూడా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. ఎప్పుడు ఎప్పట్లా ఉంటే ఎలా రా, మారుతూ ఉండాలి. ఏంటి బావా నీ టాలెంట్ ఏంటో బయట పెట్టు. నువ్వు చెప్పాక నేను ఆగుతానా, రెచ్చిపోతా. అపోజిషన్ ఎవరు లేరు కదా. నా టాలెంట్ మీద ఒట్టు, బార్డర్ లో కూడా లేరు బావా. ఆగు బావా ఆగు, చిన్న అనౌన్స్మెంట్. సంధ్యా థియేటర్ శంషర్ కాశీ ఫస్ట్ టైం షాలిమార్ థియేటర్ లో అడుగు పెడుతున్నాడు. చూడు బుజ్జి, అబ్బో నువ్వు రా బావా, లెఫ్ట్ లెగ్ ముందు పెట్టిరా. మొదలెడదామా? నన్ను రెచ్చగొట్టు బావా, రెచ్చిపోతాను. బిల్డప్. ఇదిగో నీ బాల్కనీ టికెట్లు, అలాగే నీ లో క్లాస్ టికెట్లు. ఎప్పుడు లో క్లాస్ బాల్కనీ ప్రమోషన్ లేదా? నువ్వు స్వాతిముత్యానికి ఎక్కువ, సాగర సంగమానికి తక్కువ. ఇవి అమ్ము చాలు. జై చిరంజీవి. రా ఆడేడి, ఆడేవుడు ఇంకెవడు రా ఒక్కడు. 20-40 రూపీస్ అమ్మా, 30-60 రూపీస్ అమ్మా. ఓన్లీ లేడీస్ చెప్పవే చిరుగాలి 20-40 అమ్మా. తెల్లగా ఎదగిల్లి 30-60 లేడీస్. ఆ లేడీస్ బాబు నిన్నే. నా పేరు బాబు. ఒక్కడు. అదేం పేరు? నేను అంతమందిలో కనబడుతున్నాను నీకు? ఒక్కడు. మరి ఒక్కడే ఉంటుందిరా. 20-40 అమ్మా. టికెట్లు ఇవ్వండి. త్వరగా ఇవ్వండి. 4 షకీల సినిమాలు ఒకేసారి చూసినట్టుంది. 30-40 రూపీస్ అమ్మా. ఆర్తి అగర్వాల్ వయసులో ఉందండి. వయసు లేదా ఇలా ఉంటుందా?
2 టికెట్లు ఇస్తావా? ఏయ్, what happened? అరే, ఏమైంది నీకు? టికెట్స్ బాబు, వినయ్, ఆగు. 30-50 మా ఏరియాలోకి వచ్చి బ్లాక్ టికెట్ అమ్ముతావు మెగాస్టార్ సినిమాకి అన్ని ఏరియాలు ఆయన వేరా నర్సింగ్ అన్న తెలిస్తే మంచిగుండదు చెప్పకురా. కాశీ నీకే చెప్తుండా మరి ఏదుకుండదన్నా కాశీకే వార్నింగా? తప్పురా. వీడు అమ్మాయిలు అడగగానే ఐస్ అయిపోయి ఫ్రీగా టికెట్ ఇచ్చేస్తున్నాడు. రేపటి నుంచి వీడిని రూమ్ లో కట్టేద్దాం. ఇవాళ టికెట్లు దొరికినాయి. వెళ్ళిపోదామా? లేదే, ఇవాళ ఎంత ఖర్చైనా సరే ఇంద్రా సినిమా చూసి వెళ్లాల్సిందే. ఎలా కనబడుతున్నా ఎలానా? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడిక్కడ చూస్తావేంట్రా? వాళ్ళు ఏదో టికెట్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు. వెళ్ళి క్యాష్ చేసుకొస్తా. ఎట్టా? చెప్తా. రేయ్ మీరు రాదురా. ఓకే ఓకే. శేషు గారు ఇంకా రాలేదు. సినిమాకేమో టైం అయిపోయింది. అయ్యో రాడేమో, టికెట్లు వేస్ట్ అయిపోతాయేమో. Excuse me? శేషు వచ్చావా? మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయా? ఎక్స్ట్రా టికెట్సా? ఏమండి ఎక్స్ట్రా డబ్బులు పెట్టి బ్లాక్ లో టికెట్ కొన్నానండి. మా మలక్పేట శేషు లేడు, వాడు వస్తా అన్నాడు. ఇంకా రాలేదు. సినిమాకేమో టైం అయిపోతుంది. ఇంకా రాడండి. పోనీ మాకు ఇస్తారా? ఎలా ఇస్తానండి? ఫ్రెండ్స్ కోసం పర్సనల్ మనీ 700 పెట్టుకున్నానండి. అవసరం అయితే చించేస్తానండి. చించేస్తే ఏమొస్తుందండి? ఆ డబ్బులేమో నేనే ఇస్తాను, నాకు ఇచ్చేయండి. ఈ డబ్బు అయితే మీరు ఇస్తారండి. నా బాధల్లా మలక్పేట నుంచి మెగాస్టార్ సినిమా కదా అని 50 రూపీస్ పెట్రోల్ ఫాస్ట్ గా స్కూటర్ మీద వచ్చానండి. రే శేషు, ఓ మీరు ఇక్కడన్నారా? ఆ 50 రూపీస్ వాడి దగ్గర ఆ వసూలు డబ్బులు చేస్తాను. కూడా నేనే ఇస్తానండి. సరేలేండి. క్యాష్ ఉందా? ఆ, అదేంటోనండి మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. శేష్ ఏమో రాలేదు, షోకి ఏమో టైం అయింది. 7 టికెట్స్ ఉన్నాయండి. థాంక్స్ అండి. స్టార్టింగ్ నుంచి ఏయ్, చూడండి. రండి, బం come, come. బం బోలే. పాపం లేడీస్ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నాను. నోర్మై, అన్యాయం. థాంక్స్. సూపర్ యాక్ట్ చేసినవరా? రా. అరే నర్సింగ్ గారు అడుగా నా కాశీ. కాశీ నీతో జర మాట్లాడాలి. ఏయ్ మాట్లాడండి, కొట్టాను. మాట్లాడిన తర్వాత కొట్టడం పాత స్టైల్, కొట్టి మాట్లాడటం ఈ కాశీ స్టైల్. అవునరా, అది కాదన్నా, నిన్నే కొడతాడా? నేను మాట్లాడుతున్నా కదా. కాశీ ఏంటి మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఏంది? ఏంటి? సంధ్య థియేటర్ కాడ నేను బ్లాక్ టికెట్ల అమ్మద్దు, షాలిమార్ దగ్గర నువ్వు బ్లాక్ టికెట్ల అమ్మద్దు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? ఒక షాలిమారు సంజయ్ థియేటర్ కాదురా, అమ్మ మెగాస్టార్ చిరంజీవి సినిమా హైదరాబాద్ లో ఏ థియేటర్ లో రిలీజ్ అయినా అన్ని థియేటర్ లో బ్లాక్ లో టికెట్లు అమ్ముతాను. నీకేంట్రా? ఏయ్! రేయ్, కోటిలో కొడితే క్రాస్ రోడ్స్ లో పడతావు. ఏయ్